అమ్మాయి? నువ్వు అంటే రేపే ఆ అమ్మాయిని చూసుకోవడానికి మనల్ని రమ్మన్నారు. నేను ఊహు అంటే నిన్ను చూసుకోవడానికి ఎల్లుండి వాళ్ళనే రమ్మంటారు. నేను అంత అర్జెంటుగా పెళ్లి చేయమని అడిగానా? అడుగుతావేనో ఎదురు చూసాం 2 ఏళ్లుగా, అడగలేదు. అందుకే మా ఏర్పాట్లు మేము చేస్తున్నాం. పోనీ నీ మనసులో ఎవరైనా అమ్మాయి ఉందేమో చెప్పురా. నా మనసులో ఎలాంటి అమ్మాయి లేదు, ఉండదు. కొంపదీసి ఎవరన్నా అబ్బాయి ఉన్నాడే ఏమిట్రా? నానా కోపడ్డాడంటే లేనట్టే. కొంచెం కంగారు తగ్గించు. అమ్మయ్యా. ఏదేమైనా ఈ సంవత్సరం నీ పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యాం. 6 నెలలు నీకు నచ్చిన అమ్మాయిని నువ్వు సెలెక్ట్ చేసుకో. లేదంటే ఆల్రెడీ మేమిద్దరం సెలెక్ట్ చేసిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో. నా కోర్టులో వాయిదాలు ఉండవు, తెలుసుగా. నువ్వు పొద్దున్న నా దగ్గర పరిగెత్తుకు వచ్చినప్పుడు అనుకున్నాను రా మీ నాన్న ఏదో పెంట పెట్టుంటాడని. నాన్నకు నువ్వైనా చెప్పు బాబాయ్. నేనా? కోర్టులోని మీ నాన్న ఎవరి మాట వినరా? పైగా నాకు 2వ పెళ్లి చేయబోతే పారిపోయి వచ్చాను రక్కాన్ని. ఇంక నేనేం మాట్లాడతా? అయితే నేను కూడా పారిపోనా? నీకంత చాయిస్ లేదు. తమ్ముడు కాబట్టి నన్ను కొంచెం లైట్ తీసుకున్నారు కానీ కొడుకుని పేరెంట్స్ అంత ఈజీగా వదలరు. సూసైడ్ చేసుకుంటానని మీ అమ్మ, ఏదో కేసులు ఇరికిచ్చేస్తానని మీ నాన్న ఒప్పించేస్తారు. మరి నన్ను ఏం చేయమంటావు బాబాయ్? పెళ్లి చేసేసుకో బాబాయ్. చాయిస్ లేదురా. కానీ నేను చేసిన మిస్టేక్ మాత్రం నువ్వు చేయకు. అందం చూసో ఆస్తి చూసో కాకుండా నీకు నచ్చి నీ లైఫ్ కి సూట్ అయ్యే క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. అలా అయితే నా లైఫ్కి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కరెక్ట్గా ఉంటుందంటావు? అరే నన్ను అడిగావుగా నేను గవర్న అడిగా. సలహాలతో ముంచి కన్ఫ్యూజ్ చేసేస్తారు. నేనే పెద్ద ఫెయిల్యూర్ని నన్ను అడుగుతా వింటరా? పోనీ ఎలా స్టార్ట్ చేయాలో అదేనా? ఇది అడిగా మంచి క్వశ్చన్. నువ్వు డైరీ రాసే గుర్తుందా? ఫస్ట్ 3 పాయింట్లు వాటిని చింపే, తర్వాత చంపే. ఏంటి? అరే నీకే ఇట్లయితుందిరా? నేను నా జిందగీలో అమ్మాయిని నమ్మా, నువ్వు పైన ఫిక్స్ అవుడేంది, కిందికి రాగానే మీ అమ్మ నీకు పెళ్లి సంబంధం సెట్ చేసుడేంది? వీడి కొత్త క్యారెక్టర్ ఏం కాదండి, బాలుగాడు. వాడి గర్ల్ ఫ్రెండ్ వాడిని వదిలేస్తేనే కానీ వాడికి తెలియలేదండి నేను డైరీలో రాసుకున్న 3 పాయింట్లు ఎంత ఇంపార్టెంట్. సర్లేరా నవ్వాపు. సరే సరే సీరియస్ గా మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? బాబాయ్ చెప్పినట్టు నా లైఫ్కి సూట్ అయ్యే అమ్మాయిని వెతికి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను రా. ఇట్లా అనుకొని పెళ్లి చేసుకున్నావులే, ఏం దాగినా ఎక్కలేదని చీప్ లిక్కర్ తాగుతురు. వాళ్ళు పెళ్ళి అయ్యాక పెళ్ళాన్ని అర్థం చేసుకోవాలనుకునే రకాలు. నేను అర్థం చేసుకున్నాకే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పటిదాకా నేను దాగి నీకెక్కిందారా? ఇలా తాగి వాగే సిచ్యువేషన్ రాకూడదనే ఈ డెసిషన్ తీసుకున్నాను. అది కాదురా రే. నువ్వేమైనా చెప్పరా. రేపటి నుంచి అమ్మాయిల గురించి రీసెర్చ్ చేస్తా, వాళ్ళ గురించి వాళ్ళకే తెలియని తెలుసుకుంటా. నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఆ పిల్ల గురించి నన్నే అడిగి డెసిషన్ తీసుకునే స్టేజ్కి వస్తా. ఇవన్నీ కాదురా, ఈ ప్రపంచంలో అమ్మాయిల గురించి అర్జున్ గడికి తెలిసినంత ఇంకెవ్వరికీ తెలియదని ప్రూవ్ చేస్తా.